నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఆంధ్ర మీడియాలో ప్రధానంగా వినపడుతున్నటువంటి వార్త ఫోన్ ట్యాపింగ్ కేసు. ఒకవైపు ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం నడుస్తూనే ఉన్నది. మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా కీలకంగా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద డిబేట్లు నడిచిపోతూ ఉన్నాయి. ఇలా ప్రధాన పత్రికలు, అన్ని పత్రికలు చూసుకున్నా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారమే బాగా నడుస్తూ ఉంది. ప్రధానంగా పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఈ వ్యవహారంలో ఆయన కొంతమందిని తీసుకొని సిట్ ముందుకు పోయి ఆయన వాంగ్మూలం ఇచ్చొచ్చిండు. బంజారాయిల్స్ ఏసీబీ దగ్గరికి పోయి వాంగ్మూలం ఇచ్చొచ్చిండు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిండ్రు. 2023లో ట్యాప్ చేసిర్రు, 2018లో కూడా ట్యాప్ చేసిర్రు. ఈ ఫోన్లు ట్యాప్ చేయడం వల్లనే మీరు 2018లో ఓడిపోయినాము, ఈ ఫోన్లు ట్యాప్ చేయడం వల్లనే మా విషయాలన్నీ కూడా తెలిసినాయి గత ప్రభుత్వానికి అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇంకొక మాట ఏమన్నారంటే 600 ఫోన్లు ఒకే రోజు అంట. ఇది ఓన్లీ వన్ డేలో 600 ఫోన్లు ట్యాప్ చేసిరంట. మరి ఇది ఎవరు చెప్పిర్రు, ఎట్లా చెప్పిర్రు, ఏంటి అనేది మాత్రం అర్థం కాదు. అయితే దీని మీద నిన్న మొత్తము మీడియా అంతా కూడా ఊగిపోయింది. ప్రధానంగా మన మూర్తి అని ఉన్నాడు కదా, ది గ్రేట్ పచ్చ మీడియా జర్నలిస్ట్, పచ్చ జర్నలిస్ట్, చంద్రబాబు నాయుడు గారి జర్నలిస్ట్ ఆయన. సో ఆయన మీ బుద్ధి పాడైపోను అని చెప్పేసి ఒక డిస్కషన్ కూడా నడిపించారు నిన్న. నేను ఆ డిస్కషన్ కూడా చూడడం జరిగింది. అంటే అంత మిడిమిడి జ్ఞానంతో ఏ రకంగా జర్నలిస్టులు ఇట్లా డిస్కషన్ నడిపిస్తారో అర్థం కాదు. ఆయన చెప్తున్నటువంటి మొత్తం సోర్స్ ఏంది, మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్ల ఆధారంగానే ఆయన డిస్కషన్ పెట్టిండు నిన్న. మొత్తం అందరి ఫోన్లు వినేస్తారా? ఇక నిన్న సోషల్ మీడియాలో చర్చ, కొంతమంది ఇషారెబ్బా ఫోన్లు ట్యాప్ అయినాయని, కొనిదెల నిహారిక ఫోన్లు ట్యాప్ అయినాయని, ఉప్పల్ బాలు ఫోన్లు ట్యాప్ అయినాయని, అందరివి ఫోన్లు ట్యాప్ అయినాయని, మొత్తం 600 మంది ఫోన్లని ట్యాప్ చేసిరని చెప్పేసి నిన్న వార్తలు. దాంతోపాటు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ అయిందని, వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ అయిందని, వైఎస్ షర్మిల ఫోన్ను ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి వినిపించిర్రని, ఇవన్నీ కూడా ఎన్ని రాయాలనో ఎంత చెప్పాలనో అంత చెప్తా ఉన్నారు. ఇదంతా చేసేది కూడా ఆంధ్ర మీడియానే, పచ్చ మీడియానే, దానిలో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అది లేదు. అసలు ఈ వ్యవహారాన్ని, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇంతగా ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు? ఇక నిన్న మహాన్యూస్ లాంటి ఛానళ్ళు చూస్తే మాత్రము చాలా భయంకరంగా, ఇక సగటు తెలంగాణ వాదికి రక్తం మరిగిపోతుంది అనమాట ఆ డిస్కషన్లు అవన్నీ చూస్తే. ఏదో వీళ్ళు పోయి ఆ ఫోన్ ట్యాపింగ్ పక్కనే ఉండి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తుంటే వీళ్ళు చూసి రికార్డ్ చేసుకొని వచ్చినట్టు ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అబద్ధపు వార్తలు! అసలు ఈ వార్తలు ఎక్కడికి వెళ్ళి ఉట్టుకొస్తాయి తెలుసా? కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు, కాంగ్రెస్ ప్లస్ టీడీపీ అనుకూల మీడియా దీన్ని వార్తలు రాస్తుంది, అందులో ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలు రాస్తాయి అన్నమాట. ఈ మధ్యలో ఇప్పుడో వెలుగు రాస్తూ ఉన్నది. ఈ వెలుగు కూడా వాళ్ళ సరసన చేరిపోయింది. ఇవి ఎందుకంటే ఫక్త్ కాంగ్రెస్ వాళ్ళది కదా, ఇది పక్కా మినిస్టర్ అయ్యేది ఇంకా ఏకంగా. సో వీళ్ళు రాస్తారు. దీని మీద ఈ TV5 కానీ, లేకపోతే ఈ మహాన్యూస్ కానీ, లేకపోతే ఈ ABN ఛానల్ కానీ, ఇక మిగతా ఇంకొకటి NTV ఛానల్, ఇక వీళ్ళైతే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఈ ఫోన్ ట్యాపింగ్ని వదిలిపెడతలేరు. ప్రణీత్ రావు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండని, ప్రభాకర్ రావు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండని, ప్రభాకర్ రావు ఇలా మాట్లాడిండు ఒప్పుకున్నాడని, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ప్రభాకర్ రావు లీలలంట. ఎక్కడో చూసాను నేను అది వార్త, ఆంధ్రజ్యోతిలో అనుకుంటా. ఇక చూడండి ఎట్లా ఉంటుంది. సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపైన నిఘా. ఆమె పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈడ ఆమెకు డిపాజిట్లు కూడా రాలేదు. ఆ డిపాజిట్లతో కూడా పోటీ పడింది ఆమె పార్టీ. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఒకటి సరే, అది పక్కన పెడదాం. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి సీఎం జగన్కు అందజేశారంట. తవ్వుతున్నా కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్టు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమారు, గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు కూడా పోతున్నారని చెప్పేసి ఒక వార్తని ఆంధ్రజ్యోతి రాసింది. సేమ్ ఇదే వార్తని ఇగో ఈనాడు పత్రిక కూడా వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు 618 మంది జాబితాలో కాంగ్రెస్ భాజపా నేతలు, ఆ పార్టీ కార్యాలయాల్లోని ఉద్యోగులను సైతం. ఈటలకు పిలుపు 22న వస్తానన్న ఎంపీ. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడిపోయింది. ఏ వంకరా లింగం అంటే ఇగో ఇట్లా ఏ లొంక అని చెప్పిరంట. చేతగాక ఓడిపోతే ఇట్లా ఉంటుంది. కేసీఆర్ కేటీఆర్ శిక్షించాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ని వచ్చి మాట్లాడినటువంటి మాటలు చివరికి ఏడికైంది. మరి ఇప్పుడు 650 మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రు అని చెప్పి సిట్ అధికారులనే చెప్పాలి. ఒక అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిరు అని చెప్తే దాన్ని ప్రధానంగా ఈ పత్రికలు తీసుకోవడం, దీని మీద డిస్కషన్ పెట్టడం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏం చెప్తున్నారంటే నవంబర్ 15వ తారీఖు 2023న నిన్న ఒక యూట్యూబర్ కూడా దీని మీద డిస్కషన్ పెట్టాడు. 23న ఫోన్లు ట్యాప్ చేసిరు, మొత్తం 600 ఫోన్లని ఒకే రోజు ట్యాప్ చేసిరు అని చెప్పారు. ఇక్కడనే వీళ్ళ మిడిమిడి జ్ఞానం ఏందో అర్థమవుతుంది. 600 ఫోన్లు ఒకరోజు ట్యాప్ చేయడం సాధ్యమవుతుందా? ఇవాళ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి శివధర్ రెడ్డి కానీ, ఇవాళ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సోకాల్డ్ రెడ్డి ఆఫీసర్లు అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 600 ఫోన్లని ట్యాప్ చేసిరనే అనుకుందాం. ఈ 600 నెంబర్లని ఒకేసారి హయ్యర్ అథారిటీకి పంపించినప్పుడు ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఈ 600 మంది నెంబర్లని ఏంది మావోయిస్టులు లేకపోతే నక్సలైట్ల పేర్ల మీద అనుమతులు తీసుకున్నట్ట ఇవి ట్యాప్ చేయడానికి. అసలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా, ఏ ఫోన్ ట్యాప్ చేయాలన్నా టెలికాం అనుమతి ఉంటేనే, ఎవరైతే టెలికాం ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళ అనుమతి ఉంటేనే ఫోన్ ట్యాప్ చేయడం కుదురుతుంది. అది అందరికీ తెలిసిన అంశమే. సో కాబట్టి ఇది ఏది కూడా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఎందుకు 600 ఫోన్లను ఒకేసారి ట్యాప్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? చెప్తందుకన్నా నమ్మశక్యంగా ఉండాలి కదా. లేదు. ఇంకా దీన్ని నవంబర్ 15 తారీఖు అని చెప్పారు డేటు. నవంబర్ 15 తారీఖు 2023 అని చెప్పారు. ఒకవేళ మీరు చెప్పినట్టే ఫోన్ ట్యాపింగ్ చేశారని అనుకుందాం. నవంబరు 15వ తారీఖు 2023 నాడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. మరి అప్పుడు ఒకవేళ ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎన్నికల కమిషన్ తీసుకోవాలి ఆ బాధ్యత. ఆ పొరపాటు ఎవరిది? ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది కదా మొత్తం పవర్ అంతా. అప్పుడు ఏ రకంగా ఫోన్లు ట్యాప్ చేసిరు? మరి ఎన్నికల కమిషనే చేయించిందా ఫోన్లు ట్యాప్? పైన మోడీ గారు చేయించిరా? సెంట్రల్ ఎన్నికల కమిషన్ వాళ్ళు చేయించిరా? ఎవరు చేయించారు? కనీసము అర్థం పడదు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోన్లని ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళవి ట్యాప్ చేయడం కుదరదు. ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లని ఈ రాష్ట్రంలో కూర్చొని ట్యాప్ చేయడం సాధ్యం కాదనేది ఎక్స్పర్ట్ చెప్పేటువంటి మాట. నేను ఈ మొత్తం వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అట్లా వేరే రాష్ట్రం వల్ల ఈ ఫోన్ ట్యాప్ చేసేదంటే మరి ఇక్కడ కూర్చొని మోడీ ఫోన్లు కూడా ట్యాప్ చేయొచ్చు, అమిత్ షా ఫోన్లు కూడా ట్యాప్ చేయొచ్చు. అట్లా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పేటువంటి మాట. సో కాబట్టి ఇది కేవలము ఓన్లీ ఒక డైవర్షన్ కోసం మాత్రమే. రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రేపు పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో మనం లబ్ధి పొందాలి. ఏ రకంగా లబ్ధి పొందాలి? ఇగో ఇట్లా ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి చేసి పొందాలి. ఇందులో ఏ సిట్ అధికారైనా ఇది వాస్తవమా లేకపోతే అవాస్తవమా ఎందుకు చెప్పడం లేదు? దేనికి బయటకు వచ్చి చెప్తలేరు? అంటే మీరే లీకులు ఇస్తున్నారని అనుకోవాలా? లేకపోతే ఈ పేపర్లో వచ్చేటువంటి వార్తలన్నింటికి లేకపోతే ఇవే వాస్తవాలు అనుకోవాలన్నా? ఏంటి దీని అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? రాజకీయ ఉద్దేశం ఏంటి? సో కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కేవలము ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే. 650 మంది ఫోన్లను ఒకే రోజు ట్యాప్ చేయడం ఎట్లా సాధ్యమైతే చెప్పండి? ఎలా సాధ్యమైతే చెప్పండి? ఊహకన్నా అందాలి కదా. ఆ పక్కనే నిన్న ఇదే ఈ డిబేట్ల మూర్తికి బీఆర్ఎస్ తరఫున పార్టిసిపేట్ చేసినటువంటి తక్కెళ్లపల్లి రవీందర్రావు గారు చెంపల మీదకెళ్ళి వాయించేంత పనిచేసిండు మూర్తిని. ఎవరు చెప్పిరా 600 ఫోన్లు ట్యాప్ అయినాయి అని అంటే పీసీసీ అధ్యక్షుడు చెప్పిండు అంటాడు. ఈయన పీసీసీ అధ్యక్షుడు చెప్పిన దానికి క్రెడిబిలిటీ ఉంటుందా? ఆయన ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? ఆయన ఏమైనా సిట్ ఆఫీసరా? లేకపోతే ఆయనకే అప్పచెప్పండి మొత్తం విచారణ చేసేది? మరి ఎవరు చెప్పిరా అంటే పేపర్లలో వచ్చింది అంటాడు మూర్తి. పేపర్లో వచ్చిన దానికి ఏం క్రెడిబిలిటీ ఉందయ్యా అంటే పేపర్ రాస్తే అంటాడు. అంటే పేపర్లో రాసిన దానికి ఏం క్రెడిబిలిటీ? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం ఉంది అంటాడు. ఆ సమాచారం ఏంది? ఎవరు చెప్పిర్రు? సిట్ అధికారి చెప్పిండా?
లేకపోతే ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చిండా, ప్రణీత్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చిండా, భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చిండా, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిండా, తిరుపతన్న స్టేట్మెంట్ ఇచ్చిండా? ఎవరు స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎట్లా తెలిసింది మీడియా వాళ్ళకి? ఏ రకంగా తెలిసింది? ఎందుకు పిట్ ఆఫీసులో చుట్టుముట్టే ఆ ఫోన్ ట్యాపింగ్ చుట్టుముట్టే కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు? ఎందుకంటే ఇది ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడం కోసము వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం రేపు ఎన్నికల్లో వాళ్ళకేదో లబ్ధి చేకూర్చడం కోసం ఈ మీడియా చేస్తున్నటువంటి హై డ్రామా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా ఎలాంటి ఆధారం కూడా సేకరించలేకపోయింది. ఒకవేళ ఆధారాలే సేకరించుంటే మన సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా తిరుపతన్న బెయిల్ సందర్భంగా మీరు ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలు ఏంటివి? తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిండని ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసి అని చెప్తున్నారు కదా, దానికి ఆధారాలు ఏంటివి అంటే లేవు, మాకు ఇంకా సమయం కావాలి అంటాడు. మరి ఎందుకు ఇంకా ఉంచిర్రు అంటే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ అమెరికాలో ఉన్నాడు, ఆయన వచ్చినాక ఇలా వదిలిపెడతామంటాడు. మరి ఆయనను సపరేట్గా విచారించాడు. ఈయనకెందుకంటే ఇప్పటిదాకా ప్రణీత్ కుమార్ విషయంలో ఎలాంటి ఆధారాలు కనిపెట్టలే, తిరుపతన్న విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు వీళ్ళ దగ్గర, భుజంగరావు విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు, సిట్ దగ్గర ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే చూపించండి. మరి ఇట్లా లీకులు ఎందుకు మీడియాకి ఇచ్చేది? బాగా జాబ్తా ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈ రకంగా చేసిర్రు, ఇట్లా చేసిర్రు, ఇగో ఇవి ఎవిడెన్సు చూపించండి. ఎందుకు మీడియాకు లీకులు ఇస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ రాసిచ్చినటువంటి పత్రాలను చదువుతూ ఉన్నదా? ఇక్కడ మొత్తం కలిపితే సిట్ లెక్క అనిపిస్తూ ఉన్నా చూస్తుంటే. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇట్లా ఒక వర్గం మీడియా రెచ్చిపోతూ ఉంటే అది వాస్తవమనో అది తప్పనో మీరు ఖండించండి. ఫస్ట్ కేసు విచారణ దశలో ఉన్నప్పుడు ఈ రకంగా వార్తలు బయటకు వచ్చినప్పుడు అది కరెక్టా, అది తప్ప చెప్పాల్సినటువంటి బాధ్యత సిట్ అధికారుల మీద ఉంటుంది. అది మాకు సంబంధం లేదు, మీడియా రాసుకుంటుందంటే ఇట్లా కూడా మీడియా చెప్తుంది. మరి సిట్ అధికారులే కల్పిటున్నారు, ఇందులో వీళ్ళు కావాలని ఏదో చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మీ మీద అనుమానాలు వస్తాయి. ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఇదంతా ఈ కథ కదా. ఇప్పుడు 2-3 రోజులకి వెళ్ళి మీడియాలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. 600 ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం లేదు ఒకటి ఇక్కడనే ఫస్ట్ తేలిపోతూ ఉంది. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లను మనం ఇక్కడ కూర్చొని ట్యాప్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట, నేను చెప్పే మాట కాదు. దానికి తోడు ఈ నవంబర్ 15వ తారీఖు నాడు ఏదైతే 600 ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఇదేంటంటే నామినేషన్లు విత్డ్రా చేసుకున్నటువంటి లాస్ట్ రోజు అంట. అట్లా ట్యాప్ చేసిర్రు అనుకుంటే అప్పుడు కేసీఆర్ చేతిలో పవర్ లేదు. అక్టోబర్ 16వ తారీఖు నాటికే ఆయన పవర్ అయిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చిన కాడ నుంచి ఆయన ఆ పవర్ మొత్తము ఆఫీసర్లకు వెళ్ళిపోతుంది, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఒకవేళ నవంబర్ 15వ తారీఖు నాడు ఫోన్ ట్యాప్ అయిందంటే దానికి మరి ఎన్నికల కమిషనే దానికి అనుసంధానంలోనే చేసినట్టు ఫోన్ ట్యాపింగ్లు. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఏదో పైకి వెళ్ళి చూసేసి పేపర్లో వచ్చేసి ఆడోడు ఈడోడు యూట్యూబర్లు ఎనాలిసిస్ చేసేసి యూట్యూబర్ల కంటే స్థాయి మించిపోయి మన మూర్తి గారు సమాచారం అని చెప్పి దాని మీద డిస్కషన్లు పెట్టడము. నేను ఆయన మాట్లాడుతూ ఉంటే పాపం ఆయన తక్కెళ్ళపల్లి రవీందర్ గారు క్వశ్చన్లు వేస్తూ ఉంటే మీ టీ న్యూస్లో రాదా, మీ నమస్తే తెలంగాణలో రాదా ఇట్లా అంటాడు. ఇది ఇలా స్థాయి దిగజారిపోయేటువంటి స్థాయి ఇట్లా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోండి.